టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ముఖ్యంగా ఇవాళ మనకు ఈనాడు దినపత్రికలో అంగన్వాడీ కేంద్రాల్లో 9,000 ఖాళీలు గుర్తింపు అని ఒక ప్రకటన ఒక న్యూస్ కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 9,000 అంగన్వాడీ ఖాళీలు అయితే భర్తీ చేయాల్సి ఉంది అని మనకు తెలుస్తుంది. ఇందులో మీకు టీచర్లతో పాటు కొన్ని హెల్పర్ అంటే ఆయా పోస్టులు కూడా ఫిల్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ అంగన్వాడీ పోస్టులకి గతంలో 10th క్లాస్ ఎలిజిబిలిటీ ఉండేది. దాన్ని అయితే మరి కేంద్రము ఇటీవల విడుదల చేసినటువంటి నూతన మార్గదర్శకాలు గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ కంపల్సరీ చేశారు. ఒకసారి వార్తలో ఏముంది మనం చూద్దాం. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ని కొంత స్ట్రెంథెన్ చేయాలని గవర్నమెంట్ అయితే నిర్ణయించింది. దానికోసం 9,000కు పైగా ఈ పోస్టులు వేకెన్సీ ఉన్నాయి. వీటిని వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు ఒక యాక్షన్ ప్లాన్ అమలు చేస్తుంది. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన వెంటనే ఇవి డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగ ప్రకటనలు అయితే ఇక్కడ రిలీజ్ అవుతాయి. ఇకపోతే రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఒక ఉపాధ్యాయురాలు ఒక సహాయకురాలు ఇద్దరు ఉంటారు. గతంలో ఈ వేకెన్సీస్ అన్నీ కూడా ఎట్లా వచ్చినాయంటే గతంలో ఎంపికైన వారు కొందరు రాజీనామా చేయడం జరిగింది. మరి పనిచేస్తున్న వారికి కొందరికి సూపర్వైజర్లుగా ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో ఈ వేకెన్సీస్ అన్నీ మనకు ఎరేజ్ కావడం అనేది జరిగింది. ఇక్కడ వీటి భర్తీ కోసము సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ఏమున్నాయంటే ఇప్పుడు టీచర్తో పాటు హెల్పర్లుగా నియమితులయ్యేవారు ఇద్దరు కూడా కనీసం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇది ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి పాయింట్. ఇంటర్మీడియట్ అయితే కంపల్సరీ అంటున్నారు. గతంలో 10th క్లాస్ ఉంటే సరిపోయేది. ఇక ఏజ్ విషయానికి వస్తే 18 to 35 మినిమం 18 years మ్యాక్సిమం 35 years అంటున్నారు. 65 ఏళ్ళు దాటితే మాత్రం వారి సర్వీసెస్ను వినియోగించుకోకూడదు అని ఆ గైడ్లైన్స్లో పేర్కొనడం అనేది జరిగింది. ఇక ఉన్న ఖాళీల్లో 50% ఎవరైతే మరి ఆయా హెల్పర్లు ఉన్నారో వారికి ప్రమోషన్స్ ద్వారా భర్తీ చేయాలి. కానీ అక్కడ కూడా మనకి సరైనటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు లేరు కాబట్టి ఇక్కడ వెయిటింగ్లో అంటే శిశు సంక్షేమ శాఖ వెయిట్ చేస్తుంది ఎట్లా వీటిని ముందుకెళ్ళాలని. సూపర్వైజర్ పోస్టులో కూడా 50% పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. ఇందుకు 5 years సర్వీస్ ఉండాలి. ప్రస్తుతం హెల్పర్లుగా పనిచేస్తున్న వారిలో కొందరికి మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ లేకపోవడంతో ఈ టీచర్ల పోస్టుల భర్తీలో కూడా ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవహరించాలని శిశు సంక్షేమ శాఖ భావిస్తుంది. సో ఏదేమైనా 9,000 వేకెన్సీస్ కొత్తగానైతే మనకు రానున్నాయి. 9,000 సరే ఇందులో కొన్ని ప్రమోషన్స్ పైన కూడా అంటే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఆయా డిస్టిక్లో. సో ఇంటర్మీడియట్ ఉన్నవారు మరి దీనికి సంబంధించి అప్లై చేసుకొని మీ ఊర్లో మీ సొంత గ్రామంలో అంగన్వాడీ టీచర్గా అపాయింట్ అయ్యే అవకాశం అయితే మీకు ఉంటుంది. ఇలాంటి అప్డేట్స్ కోసము ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.